చేతులు కట్టుకునో వినయంతోటో ఓపిక తెచ్చుకునో వింటారుగా. అంటే మీరన్నమాట శ్రోతలు. వీళ్ళని తీసుకొస్తే డొక్కలో పొడుస్తా జాగ్రత్త కర్ర ఇట్టన్నాడు. అంటే మీకెక్కువ విలువ ఇచ్చాడు. నన్ను తీసుకొస్తే పొడవట్ట తిడతట్ట, మిమ్మల్ని తీసుకొస్తే డొక్కలో కూడా పొడుస్తాట. ఆహా, శ్రోతలకి విలువ ఎక్కువ. పొట్టు పొయ్యిలో పూర్వం పొట్టు కూరినట్టు కూరేస్తాట లోపలికి. అంచేత శ్రోతల్ని తేవద్దు. మరి చెప్పించిన అంబికా కృష్ణ గారు ఉన్నారుగా, భవిష్యత్ ఎమ్మెల్యే గారిని. ఈయన అమ్మో వాళ్ళని అసలు ఫ్యామిలీతో సైతం ఎవరిని కూడా అవలోకానికి తీసుకురావద్దు. ఆ రకంగా మీకు మాకు ఆయనకి అందరికీ కూడా యమదర్శనం కాదు, యముడి వల్ల భయం లేదు. హాయిగా భగవంతుడు సాక్షాత్ భగవంతుడి దర్శనమే తప్ప యమదూతల దర్శనం యమదర్శనం లేదు. 6వ అధ్యాయంలో చిట్ట చివరి నుంచి 4వ శ్లోకం కింద నుంచి 4వ శ్లోకంలో చెప్పారు. యమగండం నుంచి రక్షించేది భాగవతం అనగా ఆవిడ చాలా సంతోషపడిపోయింది. ఇంకా మళ్ళీ వరాహ పురాణంలో ఆవిడ అడుగుతుంది. ఎన్ని ప్రశ్నలు అడిగింది, ఎన్ని విశేష కథలు ఉన్నాయి. అబ్బో వాటన్నిటితో మళ్ళీ యథాప్రకారంగా రేపు 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః ఇంద్రమంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మగః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీమహం దేవీం ఆరిరాధయిషు శుభం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు. భాగవత సప్తాహ ప్రభావం అంటే ఏమిటో, ఎలా చేయాలో అవన్నీ నిన్న మనం చెప్పుకున్నాం, మహిమ విన్నాం. ఇక తదనంతరం వరాహస్వామి భూదేవికి అనేక విశేషాలు చెబుతూ యమధర్మరాజు గండం నుంచి బయటపడడానికి మానవునికి కొన్ని విధులు ఉన్నాయి. అసలు భూమి అంటేనే ఎన్ని శుభాలున్నాయో అన్ని అశుభాలున్నాయి. నరకం ఇక్కడే ఉంది, స్వర్గం ఇక్కడే ఉంది. నరకం స్వర్గం భూమి మీద ఉంది అంటే భూమే స్వర్గం నరకం అని కాదు. నరకానికైనా స్వర్గానికైనా వెళ్ళడానికి నిజమైన స్థానం భూమి. భూమి మీద సక్రమంగా జీవిస్తే, చెయ్యవలసిన కొన్ని విధులు పాటిస్తే వాడు నరకం నుంచి రక్షింపబడతాడు. అలా చెయ్యకపోతే వాడు నరకగామి అవుతాడు, స్వర్గానికి దూరం అవుతాడు. ప్రత్యేకంగా యమ పూజ అని ఒకటి ఉన్నదట. ఇది మానవులు అప్పుడప్పుడైనా చెయ్యాలి. కార్పాసోపరి సంస్థాప్య తామ్రపాత్రం సచేరకం
యమం హైమస్య సేతత్ర లోహదండం సమన్వితం. బంగారంతో కానీ వెండితో కానీ ఇనుముతో కానీ ఒక యముడి ప్రతిమని తయారు చేయాలి. యమధర్మరాజు గారి ప్రతిమ ఎలా ఉండాలి అంటే రెండు రకాలు: సాత్విక ప్రతిమ లేక భేకర ప్రతిమ. భేకర ప్రతిమలో దున్నపోతు మీద కూర్చుని నల్లని రూపంతో ఉండి మంచి తీవ్రమైన నేత్రాలతో పాశంతో దండంతో ఉంటాడు. ఈ ప్రతిమని పూజిస్తే నరక విముక్తి. ఆయుర్వృద్ధికి సాత్విక యమధర్మరాజు అంటే తెల్లని బట్టలు కట్టుకుని ఎక్కువగా ఉగ్రత్వం లేని ప్రతిమ. రెండింటివి పూజ మంచిదే, ఒకే విధానం. మొత్తం మీద యమధర్మరాజు గారి ప్రతిమ తయారు చేసి ఈ ప్రతిమని ఒక పళ్ళెంలో పెట్టి తర్వాత దానికి వస్త్రాలు మొదలైనవి సమర్పణ చేసి ఆఖరణ నల్లని పువ్వులు లేక నీలమైన పువ్వులు, నీలాంబరాలని పూర్వం ఉండేవి, మరి ఇప్పుడు దొరుకుతున్నాయో లేవో తెలియదు కానీ మొత్తం మీద నీల పుష్పాలు ఉన్నాయి, నల్ల కలువ పువ్వులు. వీటితోటి ఆ యమధర్మరాజు గారికి పూజ చేయమన్నారు. ఈ పూజ శనివారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు చెయ్యాలి. శని, ఆది, సోమ. పూజ పూర్తయ్యాక ఒక కంచు పళ్ళెం నిండా నెయ్యి పోసి అందులో ఈ ప్రతిమని పెట్టి దీన్ని నవగ్రహార్చన చేసే మంచి బ్రాహ్మణోత్తముడికి దానం చేసేస్తే ఇంకా వాళ్ళకి దుఃఖం ఉండదు. నవగ్రహాలని పూజించడం, నెయ్యిని ఒక కంచు పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ పోసి అందులో ఈ యమ ప్రతిమని పెట్టి దానం చేయడం, ఇవి పరమ శుభప్రదాలట. ఇంకా గ్రహదోషం ఉండదు, వాళ్ళు నరకానికి వెళ్ళరు. శని, ఆది, సోమవారాలు ఈ దానం చేసేటప్పుడు యథాశక్తి దక్షిణ మాత్రం మర్చిపోకూడదు. తర్వాత యమధర్మరాజు గారికి మంగళవార పూజ అని ఉంది, కుజవార యమ పూజ. ఇవి కూడా యమగండం నుంచి రక్షిస్తాయి. మంగళవారం నాడు నవగ్రహాలున్న గుళ్ళోకి వచ్చి అక్కడికి యమధర్మరాజు గారి ప్రతిమని గాని లేకపోతే ఒక చిన్న బొమ్మని గాని అధమపక్ష ఒక వెండి రూపు ఏదైనా దాంట్లోకి యముడిని ఆవహించి చెరుకు రసంతో దాన్ని అభిషేకం చేసి దానిని బ్రాహ్మణోత్తమునికి దక్షిణతో దానం చేయటం. ఇవన్నీ నవగ్రహ పూజ చేసే బ్రాహ్మణులకు మాత్రమే, అర్చకులకు మాత్రమే దానం ఇవ్వాలి. ఇంకా తక్కిన వారికి ఎవరికి ఇవ్వకూడదు, అది నియమం. ఎప్పుడూ కూడా నవగ్రహార్చన చేసేటటువంటి వాళ్ళు అందరికంటే గొప్పవాళ్ళు అని. అందుకని మనం కుజదోషం, యమగండం నుంచి బయటపడడానికి ఒక వెండి రూపులోకి ఈ యముణ్ణి ఆవాహన చేసి నవగ్రహాల మధ్యలో పెట్టి దాన్ని చెరుకు రసంతో అభిషేకించి ఆఖరణ అయిపోయాక ఆ ప్రతిమ తీసుకుని దక్షిణతో పాటు ఆ నవగ్రహ అర్చకులకి మనం దానం చెయ్యాలి. ఇది అత్యంత భయంకరమైన యమగండం తొలగిస్తుంది. వాడు యముడిని చూడ్డట అన్నారు. అంటే అది అదృష్టవశాత్తు ఇక్కడ ఎలాగో నవగ్రహాలయం ఉంది కనుక మనం ఎప్పుడైనా చెయ్యాలనుకుంటే యమధర్మరాజు గారి పూజని అలా చెయ్యొచ్చు. ఎప్పుడు చేయాలి ఇది? ఈ చెరుకు రసంతో మంగళవారం. దీనివల్ల కుజదోషం కూడా తొలగుతుంది. ఇక యమధర్మరాజు గారికి గోపూజ, యముడికి గోపూజ అంటే చాలా ఇష్టం. ఒక శుక్రవారం నాడు నిజమైన ఆవు గాని లేకపోతే వెండి గోవు గాని తీసుకుని ఈ నవగ్రహాల మధ్యలో పెట్టి, ఒరిజినల్ గోవు అయితే ఆలయం దగ్గర పెడతాం, వెండి గోవు అయితే నవగ్రహాల మధ్యలో పెట్టి దాన్ని కూడా ఇలాగే షోడశ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఆ తర్వాత దక్షిణతో ఈ సహజమైన గోవుని కానీ లేక వెండి గోవుని కానీ వెళ్ళి నవగ్రహాలని పూజించే అర్చక స్వామి వారికి భక్తితో దానం ఇచ్చేయాలి. అప్పుడు ఈ శ్లోకం చెప్పమన్నారు. ఇది చెబితే ఇంక వాడు అసలు వైతరిణిలోకి వెళ్ళట. ఇది ఎన్నో శ్లోకం? అష్టమాధ్యాయంలో 95వ పేజీలో 80వ శ్లోకం. ఎనభై 86వ శ్లోకం.
భవసాగరమగ్నానాం శోకదాహోర్మి దుఃఖినాం. భవసాగరమగ్నానాం చెప్పండి అందరూ కూడా, మనందరం చెప్పండి. భవసాగర మగ్నానాం శోక దాహోర్మి దుఃఖినాం విష్ణురూప ద్విజశ్రేష్ఠ మాముద్ధర మహీసుర సదక్షిణ మయా దత్త తుభ్యం వైతరణి నమః. ఇది 8వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 8వ అధ్యాయంలో 95, 96 పేజీల్లో 78, 77 శ్లోకాలు అన్నమాట. ఏమని చెప్పాలి? ముందే చెప్పినట్టుగా ముందు ఏం చేయాలని చెప్పాను నేను. శుక్రవారం పూజ ఇది. ఈ శుక్రవారం పూజలో యముణ్ణి వైతరణిని దాటించడానికి మనం ఏం చేయాలి? ఒకానొక వెండి రూపు తీసుకోవాలి. ఆ రూపుని ఏం చేయాలి? ఈ గ్రహాల మధ్యలో పెట్టాలి. లేదా పూర్తిగా అదృష్టం బాగుంటే మంచి ఆవునే తీసుకొచ్చేయచ్చు, ఓపిక ఉంటే. ఏదో ఒక గోవో, మొత్తం గోవు రూపమో వెండి రూపం ఏదో ఒకటి తీసుకుని దీన్ని నవగ్రహాల దగ్గర పెట్టాలి. ఒరిజినల్ గోవు అయితే గుడికి ఎదురుగుండా, ఇప్పుడు నవగ్రహాలు ఇలా మనకి పడమరకు ఉన్నాయి కదా, ఆ సరిగ్గా శనిగ్రహానికి ఎదురుగుండా పెట్టాలి. ఒరిజినల్ గోవు కాకుండా వెండి గోవో రూపో అయితే ఆ గ్రహాల మధ్యలో పెట్టాలి. పెట్టి ఇలా చెప్పాలట: ఓ విష్ణు స్వరూపుడవైన బ్రాహ్మణ, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన శ్లోకానికి అర్థం అది. మేం సంసారం అనే సముద్రంలో ప్రవేశించాం. ఇందులో అన్ని కష్టాలే. సముద్రంలో బడబాగ్ని ఉన్నట్టుగా ఈ సంసారం అనే సముద్రంలో ఎన్నెన్నో దుఃఖాగ్నులున్నాయి. నువ్వా శరణు అంటే రక్షించే మహానుభావుడివి. నీకు నేను నమస్కరిస్తున్నాను. దక్షిణతో పాటుగా ఈ గోవుని ఇస్తున్నాను. నా శక్తి ఉంటే పూర్తి గోవుని ఇస్తున్నాను, లేదా వెండి గోవు ఇస్తున్నాను, వెండి రూపిస్తున్నాను. నా శక్తి కొద్దీ దక్షిణ ఇస్తున్నాను. ఈ గోదానం స్వీకరించు. వైతరణి నుంచి మమ్మల్ని రక్షించు. అత్యంత భయంకరమైన వైతరణిలో పడకుండా మమ్మల్ని కాపాడు. ఇవన్నీ వైతరణిలోకి వెళ్లకుండా, వైతరణి అంటే అసలు నరకానికి వెళ్ళడానికి ముందు ఒక భయంకరమైన సముద్రంలో ఉండే నది అన్నమాట. నిజానికి అది గంగే. కానీ ఏం లాభం? పాపాత్ములకి ఎంత అసహ్యంగా మారిపోతుందంటే చీము, నెత్తురు, మలమూత్రాలు, నానా డ్రైనేజీ, కస్మెలం, పూతిగందిలం. ఇక దీనంత భయంకరం మరొట్లేదు. మూసీ నది కంటే భయంకరం. ఈ నదిలోంచి బయటపడాలంటే దానికి ఇలాంటి మార్గం చాలా మంచిది. గోదానం ఎక్కడ చేసినా గొప్పది, కానీ ఇక్కడ చేస్తే మరింత గొప్పది. ఇది నవగ్రహాలయంలో. యమ మార్గం మహాఘోరం. అక్కడికి వెళ్లకుండా ఈ గోదానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు మనల్ని రక్షిస్తాడు. ఇవ్వడం వరకే మనకి. ఆ తర్వాత ఇంక దాని గురించి అడగకూడదు. నువ్వేమో గోవునేమో అమ్ముకున్నావా, లేకపోతే తిన్నావా, ఇవన్నీ నీకు అనవసరం. ఇవ్వడం వరకు. ఇప్పుడు నాకు 10 రూపాయలు ఇచ్చారు, దాన్ని నేనేం చేస్తే మీకెందుకు? అది అనవసరం. నీకు ఇష్టమైతే ఈ, లేకపోతే మాట్లాడుకోరు. ఇంకా దాన్ని ప్రశ్నించకూడదు. దానం చేశాక దాని గురించి అడగకూడదు దాత. ఒక్క కన్యాదానంలో తప్ప. అక్కడ మాత్రం ఎక్సెప్షన్. కన్యాదానం చేసేసాక ఇంకా అడగకుండా ఉండడానికి వీలు లేదనేది లేదట. ఎంచేత యావజ్జీవితం బతికున్నంతకాలం తండ్రికి తల్లికి కూతురే గనక, ఎరా దిక్కుమాలలుడా మా అమ్మాయిని చంపుతావురా అని అడగచ్చు. టెప్ మీద కొట్టచ్చు అవసరం తల్లుండి, మరీ ఓడగొట్టకుండా. ఎందుకంటే కూతుర్ని బాధ పెట్టకుండా చూస్తున్నాడు లేదు చూడాలి. ఒక కన్యాదానంలో మాత్రం అట కన్యను దానం చేసేసాక మళ్ళీ అడగాలి. ఎలా చూసుకుంటున్నావు, జాగ్రత్తగా చూసుకుంటున్నావా, అల్లుడా ఓ గిల్లుడా నీకు గొల్లుడా అంటూ శుభ్రంగా వాడిని అడిగి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానుకలు కట్నాలు ఇచ్చుకోవచ్చు. తక్కిన దానాల్లో మాత్రం ఇచ్చేసాక ఇంక అడగకూడదు. సెల్ ఇచ్చేసాం వదిలేయి, ఏదో కన్స్ట్రక్షన్ ఇచ్చాం వదిలే, అంతే. వాడి చేతిలో బంగారం పెట్టే ఇంకంతే వదిలేయి. ఆ బంగారాన్ని వాళ్ళ ఆవిడికి ఇచ్చుకున్నాడు, తానే గొలుసుగా వేసుకున్నాడు, లేకపోతే దాన్ని 1,00,000 రూపాయలకు అమ్ముకున్నాడు, అది మనకు అనవసరం. దానం చేసినప్పుడు దాత హక్కు ఎంతవరకు? చేతులు అవతల వాడి చేతిలో పెట్టేదాకే. పెట్టి వెనక్కి లాక్కుంటే కక్కిన అన్నాన్ని తిన్న మహాపాపాత్ముడు వాడు. అందుకని ఇక మనకు అనవసరం. ఇక గంగా, సరస్వతి మొదలైన సమస్త తీర్థయాత్రలు చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం గోదానం వల్ల వస్తుంది.
అందువల్లే గోదానం చేసిన వాడు వైతరణి దగ్గరికి వెళ్ళడు. వైతరణి తారణము చేసేది ఒక్క గోదానమే ప్రధానమైనది. అస్థిరాణి శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంచయగా. ఈ శరీరాలు శాశ్వతం కాదు, అందరికీ తెలుసున్నదే. శరీరములు అస్థిరాణి, స్థిరముగా ఉండవు. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండవు. ఇవాళ మనం విర్రవీగినట్టు ఉండదు శరీరం. కర్రల పాలైపోతుంది, కట్టెల పాలైపోతుంది, తోలు తిత్తి. ఇది అత్యంత నీచము, హేయమైన, దుర్వాసన భరితమైన, అత్యంత పూతిగంధిలమైనది ఈ శరీరం. పూతిగంధిలం అంటే ఇంకా కుళ్ళు వాసంతో కూడింది. విభవోహన ఇవ శాశ్వత. ఇంకా సంపద కూడా అటువంటిది. వైభవం కూడా శాశ్వతం కాదు. ఈ వైభవం తుస్సుమనేది. మన కళ్ళ ముందు ఎంతో మంది హేమాహేమీలు ఐశ్వర్యం సంపాదించారు, కోల్పోయారు. కాదు, బతికున్నంతకాలం ఐశ్వర్యం ఉంది, చచ్చాక ఒక్క పైసా వచ్చిందా, ఒక కట్టె వచ్చిందా, ఈ కట్టె వచ్చిందా మన శరీరం మాత్రం. నిత్యం సన్నిహితో మృత్యు. మృత్యువెప్పుడు పక్కనే రెడీగా ఉంటట్ట. యమధర్మరాజు గారు ఓ పక్కన, మృత్యుదేవత ఓ పక్కన. ఆ మృత్యుదేవత యమధర్మరాజే వీడి వంతెప్పుడు అని అడుగుతూ ఉంటుంది. ఆయన సైగ చేయగానే టక్కన హారతి ఇవ్వడానికి ముందు ఫ్యాన్ కట్టేసినట్టుగా ఈ మృత్యుదేవత వీడిని ఎత్తుకుపోయే ముందు టిక్కన ఫ్యాన్ కట్టేస్తుంది అనమాట. అప్పుడు దీనికి నిప్పెట్టేసి పట్టుకుపోతాడు యమధర్మరాజు. ఇది ఈ రెండింటికి కనెక్షన్. కర్తవ్యో ధర్మ సంచయ. అందుకే ధర్మాన్ని బాగా సాధించాలి, ధర్మం సాధించాలి. మీరు ఎంతో అదృష్టవంతులు. నాకు ఒక్కోసారి పులకిస్తుంది శరీరం మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే కంఠం కూడా గద్గదం అవుతుంది. నాకు ఎంత భాగ్యం చేసుకున్నారో. ఒకటి, మీరు ఏలూరులో పుట్టడం ఒక భాగ్యం. ఈ ఏలూరులో పుట్టినందువల్ల భాగ్యం కాదు, పుట్టిన తర్వాత మీకు ఒక సద్గురువు దొరకడం మరొక భాగ్యం. ఆ గురువుని పట్టుకుని మీకు 18 పురాణాలు చెప్పించడం, అంబికా వారు దొరకడం మరొక భాగ్యం. 3 భాగ్యాలు మీకున్నాయన్నమాట. నిజంగా నేను ఇవాళ వచ్చే ముందు ఎప్పుడు పెద్దగా చూడగానే ఒకసారి చూశాను. ఇందులో ఒక మాట ఉన్నాడండి, ఈ 97వ శ్లోకంలో. అసలు వ్యాసుడు అనేవాడు ఒకడు పుట్టకపోతే ఈ భారతదేశం ఏమవును? విష్ణుమూర్తి అంటున్నాడు. పని నేనన్నమాట కాదు, ఇది వరాహస్వామి అంటున్నాడు. వ్యాసుడు పుట్టకపోతే ఏమవును? వ్యాసుడు పుట్టి 18 పురాణాలు రాశాడనే విషయం తెలియని మానవులు ఏమైపోతున్నారు? ఒకవేళ వ్యాసుడు పుట్టాడు, 18 పురాణాలు రాశాడు, రాస్తే మాత్రం 18 పురాణాలు వినాలనే బుద్ధి ఎలా కలుగుతుంది? అది వినడానికి మార్గం ఎలా వస్తుంది? ఇవన్నీ వచ్చి వీటిని సన్మార్గంలో అంటే సద్వినియోగం చేసుకోగలగడం నిజంగా అది ఎన్ని జన్మల సుకృతం భూదేవి. ఓ భూమి, నీ మండలం మీద ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను నువ్వు ఆశీర్వదించు అన్నాడు వరాహుడు. నాకు ఒక అనుమానం వచ్చింది అది విన్నాక. నేను అదృష్టవంతుడినా లేకపోతే కృష్ణ గారు అదృష్టవంతులా, మీరు అదృష్టవంతులా అని నాకు ఒక ఊహ తట్టింది. అది ఏమిటో ఊహ అంటే, ఒకప్పుడు బ్రహ్మగారు పెద్ద సభ ఏర్పాటు చేశాడు, చాలా అద్భుతమైన సభ. బ్రహ్మసభ అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు జరుగుతాయి కదా. బ్రహ్మగారి పక్కన సరస్వతి కూర్చుంది. కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు మొదలైన ఋషులంతా వచ్చారు. నారదాదులు వచ్చారు, తుంబురాదులు వచ్చారు, దేవతలు వచ్చారు, ఇంకా రకరకాల సిద్ధులు వచ్చారు. సభ జరుగుతోంది. ఇంతలో సరస్వతీదేవి బ్రహ్మదేవుండంది, కలియుగం వస్తుంది, ఈ కలియుగంలో మానవులంతా నాశనం అయిపోతున్నారు కదండి, కష్టాల పాలైపోతారు కదా, వీళ్ళంతా ఎలా తరిస్తారు అంది. వెంటనే బ్రహ్మగారు, అయితే వీళ్ళని తరింపు చేయడానికి ఒక మార్గం ఉంది సరస్వతి, నువ్వు భూలోకానికి పో అని సరస్వతిని ముందు గెంటేశాడు. మీరు లేకపోతే నేనెళ్ళి ఏం చేస్తానండి అంది ఆవిడ. మీరు కూడా వస్తేనే పెడతారని ఆయన్ని కూడా చుట్టుచుకుని కిందకి లాగేసింది. అలా లాగేయడంలో ఆ సరస్వతే పద్మాకర్ గారిగా పుట్టింది, ఆ బ్రహ్మదేవుడు అంబికా కృష్ణగా పుట్టారు. ఈ ఇద్దరు బ్రహ్మసభ వదిలిపెట్టేసి మధ్యలో మమ్మల్ని నట్టేట్లో ముంచితే మేమేమైపోతామని ఆ ఋషులంతా మీ రూపంలో పుట్టుకొచ్చారు.
అంటే మీలో ఒకడు కౌండిన్యుడు, ఒకడు అత్రి, ఒకడు భృగువు, ఒకడు కుత్సుడు, ఒకడు వశిష్ఠుడు, ఒకడు విశ్వామిత్రుడు. ఇందులో విశ్వామిత్రుడు దుర్వాసుడు లాంటి వాడు కొంచెం కోపిష్టివాడు ఉంటూ ఉంటారు మధ్య మధ్యలో. వీళ్ళంతా ఋషులు అనమాట. ఇందులో ఎవడు విశ్వామిత్రుడు ఎవడు దుర్వాసుడో తెలియదు కానీ మొత్తం మీద ఈ ఋషులు ఈ దేవతలు కూడా నాతో పాటు దిగొచ్చారు. ఆ విధంగా ఈ సరస్వతి ఆ బ్రహ్మ ఈ ఋషులు కలిసి ఈ భూమండలాన్ని కొంతకాలం తరింపజేశాక మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోతాం. ఈ లోపు బ్రహ్మగారి సృష్టి ఏమో ప్రజాపతులు చేస్తున్నారు. అందుకే ప్రజాపతులు సృష్టి చేయటం వల్ల మధ్యలో కొంచెం తేడా వచ్చింది, శరీర సృష్టి జరగట్లా. ఈ లోపు మనందరం కూడా ఎప్పుడొకప్పుడు పైకి వెళ్ళాక తిరిగి మంచి సృష్టి జరుగుతుంది. అంచేత లేకపోతే ఇంత శ్రద్ధగా మీరు వస్తారా అని నాకు అనుమానం. మీరే గనక ఆ వశిష్ఠుడు లాంటి విశిష్ట ఋషులు కాకపోతే, నారదాది మహర్షుల యొక్క ప్రతిరూపాలు కాకపోతే, ఎంత ఎండైనా ఒక్కైనా పాపం నడుచుకుంటూ తంగెళ్ళమూడు నుంచి, సత్రంపాడు నుంచి, అగ్రహారం నుంచి, గుడి పక్క నుంచి కూడా పాపం గుడి పక్క నుంచి వచ్చేవాళ్ళు పొద్దెక్కు వస్తున్నారు, దూరం నుంచి వచ్చేవాళ్ళు ముందు వస్తున్నారు. కొంచెం ఇలా వచ్చి కష్టపడి కూర్చుని కింద వింటున్నారు అంటే సందేహం లేకుండా వీరంతా అలాంటి సిద్ధ పురుషులు. అంచేత నేనేమో సరస్వతిని, ఆ కృష్ణ గారు బ్రహ్మ అయితే ఈ సరస్వతి బ్రహ్మల్ని మీరు సేవించి తద్వారా మోక్షం పొందుతున్నారు. ఆ భగవతి మీ అందరికీ ఇలాగే నిత్యం సద్బుద్ధినిచ్చి ఆయురారోగ్యాలు ఇచ్చుగాక అని మరొక్కసారిగా మనస్ఫూర్తిగా మంగళాశాస్త్రం చేస్తున్నాం. పులకించిందనమాట ఊహరాగానే. నేను పద్య రూపంలో పెట్టా. ఎప్పుడో ఒకప్పుడు ఈ కవిత్వాన్ని ఓ పుస్తకంలో ప్రింట్ చేస్తాను. నా జీవిత చరిత్ర అంతా పిహెచ్డి రూపంలో వస్తోంది. ఓ ఆచార్య గారు, వేదాంతాచార్యులు గారని నాగార్జున యూనివర్సిటీలో నా మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ పుచ్చుకుంటున్నారు ఆయన. నా చరిత్ర మొత్తం, నా అవధానాలు అవి. అందులో ఈ విశేషాలు కూడా వస్తాయి. అప్పుడు పుస్తక రూపంలో వస్తుంది. ఆ పుస్తకం ప్రింటింగ్ కూడా మీరు అందరూ ఎలాగో యథాశక్తిగా కాస్త ఉపయోగపడకుండా ఉంటారు ఏమిటండి, అంత దుర్మార్గులు ఏంటి మీరేమన్నా అని చేద్దాం. అర్థం మీద మహా అద్భుతం తొందరగా వచ్చేస్తుంది, సందేహం లేకుండా. ఈ పుస్తకం బట్టి ఎందుకంటే ఆచార్య గారు కొంచెం పట్టుదలగా ఉన్నారు. ఎందుకు చెబుతున్నానంటే తన భాగ్యం అనుసరించి లోపం లేకుండా ఏం చెయ్యాలట, వేదశాస్త్ర పురాణేతిహాసాలను భక్తి శ్రద్ధలతో మననం చెయ్యాలట, వినాలట, విని తరించాలట, పులకించిపోవాలట. వింటున్నంతసేపు అహో ఈ పురాణం నాది, ఇందులో ఉన్న అధిష్టాన దేవతని నేను అంటూ శరీరం గగుర్పాటుకు గురవ్వాలట. ఇది మరీ కష్టం. వినడం ఒకెత్తు, ఆ విన్నది అనుభూతి రావద్దు. అమ్మ గురించి చెబుతుంటే అమ్మ మన శరీరంలోకి వచ్చేయాలి, ఇంకో కథ చెబుతుంటే ఆ కథే మనం అయిపోవాలి, ఆ పాత్రలో లీనమైపోవడం అన్నమాట. అలాంటి అనుమానం లేని భక్తి వల్ల మోక్షం వస్తుంది. అందుకే ఏం చెప్పాడంటే ఇది ఏమవుతుంది, తత్కాలంతో ప్రతిష్టతి, మరణకాలంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మరణకాలంలో మన వెంట వచ్చేది ఏముంది అంటే, మరణకాలంలో మన వెంట వచ్చేది మనం చేసిన ఈ పురాణ శ్రవణము, మన దానము, మన సత్కర్మాచరణము. ఇవి వద్దన్న మన వెంటపడి వస్తాయి. యాని యాని చ దానాని దత్తాని భువి మానవై యమలోకపథేతాని హ్యుపతిష్టం రుచాగ్రతగా. ఈ భూలోకంలో యాని యాని చ దానాని దత్తాని, ఏ ఏ దానాలు ఇవ్వబడ్డాయో నువ్వు మానవ లోకంలో ఉన్నప్పుడు, మానవ జీవిగా ఉన్నప్పుడు, భూలోకంలో ఉన్నప్పుడు నీవు ఏ ఏ దానాలు చేసావో అవన్నీ యమలోకానికి వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో నిన్ను సుఖప్రయాణం చేయిస్తాయి. అంటే నిన్ను యమ మార్గ గండం నుంచి రక్షిస్తాయి, యముడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా కాపాడతాయి, దివ్యలోకాలకి తీసుకెడతాయి, నిన్ను పవిత్రుణ్ణి చేస్తాయి, అత్యంత భయంకరమైన యమదండం నుంచి నిన్ను రక్షిస్తాయి. ఆనాడు నిన్ను రక్షించేదొకటే, మహాభయంకరమైన ఈ యమదండం నుంచి రక్షించేది కేవలం భూలోకంలో నీవు చేసిన దానమే. అవి ముందుగా సహాయకారులు అవుతాయట. మహాపుణ్య ప్రభావేన మానుషం జన్మ లభ్యతే. ఎంత పుణ్యం చేసుకోకపోతే నీకు మనిషి జన్మ వచ్చింది? క్రిములు లేవా, కీటకాలు లేవా, బండరాళ్లు లేవా, క్రూర మృగాలు లేవా, ఇంకా దరిద్రమైన ఎన్నెన్ని జీవులు లేవు.
ఆ దరిద్రపు జీవులుగా పుట్టకుండా మన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల మనం చేసుకున్న మహాపుణ్యం వల్ల మనం మానవులవై పుట్టాం. మానవుల్లో కూడా సంస్కారం కలిగిన మానవులుగా పుట్టామంటే ఇంకా దాన్ని గురించి కొలతబద్ద లేదట. మానవులై పుట్టడం ఒక ఎత్తు, సంస్కార మానవులుగా పుట్టాలంటున్నాడు ఇక్కడ వరాహస్వామి. సంస్కార మానవులు అంటే ఏమిటి? పవిత్రంగా గడపడం, ఇతరుల గురించి చెడ్డ చెప్పుకోకుండా ఉండడం, వీలుంటే సత్కార్యములు చెయ్యడం, భగవత్ కీర్తనలు చెయ్యడం, భగవన్ నామం వినడం, అనడం, పురాణ కథలు వినడం, ఏదో సాధ్యమైనంత వరకు. 24 గంటలు ఎవడో ఏం చేయలేడు. 24 గంటలు చీలాసోస్రవంతో వదిలేసి ఇది ఎక్కడే కూర్చోమని ఎవడు చెప్పలేడు, చెప్పినా వినరు. అంచేత 3 వంతులు టైం అటు కేటాయించినా 1, 2 గంటలు ఇక్కడ కేటాయించడం, ఇవన్నీ సంస్కారవంతమైన జీవితాలు. అసంస్కార జీవితాలు అంటే ఏమిటి? 24 గంటలు తాగుడే వీడి దుంప తెగ తెల్లారు 6ంటికి వచ్చేస్తాడు ఆ బ్రాంతి షాప్ దగ్గర, పొద్దుటే కాఫీ దగ్గర తాగేస్తున్నాడు. నాకు మతవుతోందనమాట. మన అదృష్టం బాగుండి ఈ 2 రోజులుగా మూసేశారు షాపులు. నిన్న ఇవాళ మా వీధి ఎంత కళకళలాడుతుందో సుఖంగాను. కానీ ఎక్కడో చోట తాగేసి ఇంటి దగ్గర పడుతున్నారు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద వీళ్ళ దుంపలు తెగ సందంతా సాయంత్రం అయ్యేసరికి, పొద్దున అయ్యేసరికి మాకు గందరగోళమే. అటువంటిది కొంతవరకు కంట్రోల్ అయిపోయిందనమాట. 6ంటికి కాఫీ తాగినట్ట, మళ్ళీ మధ్యాహ్నం తాగేయడమా, రాత్రి తాగేయడమా, అది కడుపా కండవల్లి మడుగా పోసేది పోసినట్టుగా. రోజు 5-6 లీటర్లు పొద్దున్నే నీళ్లు తాగమన్నారు. తాగితే కిడ్నీలో స్టోన్స్ రావట. ఇదేమిటి దిక్కుమాల కూడా? కిడ్నీ వాట దేవులు ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ దాకా ఏకదాటిగా తాగేసి పరిగెత్తడమే. లీటర్లు. అసలు ఆ శరీరం ఎలా నిలబడుతుందో నాకు తెలియదు. ఇక దానికి తోడేమో ఇక సిగరెట్లు, మిగతా వ్యసనాలు చెప్పేక్కర్లా. అలాంటి భయంకరమైన కుజన్మలు కాకుండా తాగి తందనాలాడి పేకాటాడి కాల్చి 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 భ్రష్టత్వం అయిపోకుండా మీరు పవిత్రంగా భగవంతుని కథలు వింటూ సంస్కారంతో బతుకుతున్నారు. ఇది మీ అదృష్టం, మీ మానవ జన్మకి సార్థకత. ఏదో మీ జీవితాన్ని చరితార్థం చేసుకోవడానికి ఈ పవిత్రమైన కథలని వింటున్నారు అంటే ఇదే ఏమన్నాడు వాడు? మహాపుణ్య ప్రభావ మానుష జన్మము అన్నాడు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇటువంటి మనిషి జన్మ వస్తుంది. నువ్వు దుర్మార్గుడి, వాడు దుర్మార్గుడు అని తిట్టుకోకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎలక మీద పిల్లి మీద చెప్పుకోకుండా సుఖంగా బ్రతికే జన్మ అన్నమాట. ఇటువంటి వాళ్ళున్నారే, దీనివల్ల సయాతి పరమాంగతి, వీళ్ళు పరమమైన గతిని, ఉత్తమోత్తమైన గతిని పొందుతారు. వీరు పొరపాటును కూడా నరకం వంటి క్రూర ఘోర లోకాలకి పోరు. అవిజ్ఞాయ నరో ధర్మం దుఃఖమాయాతి యాతి జాగా మనుష్య జన్మ సాఫల్యం కేవలం ధర్మసేవనం. తెలుసో తెలియకో మనం భూమి మీద పుట్టాం, మానవ జన్మ ఎత్తాం, అంతవరకు ఖాయం. అవునా? ఇప్పుడు తెలియకపోతే చెప్పలేము, కానీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ధర్మాన్ని తెలుసుకుని ఆచరించాలి. అసలు తెలియకుండా చేసిన ధర్మమే ఉపయోగపడుతోంది అంటే తెలిసి చేసిన ధర్మం ఎంత ఉపయోగపడుతుంది? ఈ లోకములో ధర్మాచరణ చెయ్యకపోతే ఇక్కడ దుఃఖం పొందుతాడు, చచ్చాక యమలోకము పొంది తీరుతాడు. కాబట్టి మానవ జన్మ సఫలమవ్వడానికి ధర్మం ఆచరించవలసిందే. ధర్మాచరణ విహీనుండి కాపాడేవాడు ఒక్కడు లేడట ఈ సృష్టిలో. చిట్ట చివరికి మన వెంట వచ్చేది ధర్మమే. కర్మానుగో గచ్చతి జీవయేక అని ఒట్లే చెప్పారా? కర్మమును అనుసరించి జీవుడు పెడతాడు. ఆ కర్మం ధర్మకర్మం అయి ఉండాలి. అనుక్షణం చెప్పినదే మళ్ళీ చెబుతున్నాడు ఆయన. ధనపుత్ర కళత్రాది శరీరమపి బాంధవాగా అనిత్య సర్వమే వేదం తస్మాత్ ధర్మం సమాచరే. డబ్బు, కొడుకులు, భార్య, పశువులు, చివరికి తాను, ఇందులో ఒకటైనా మిగులుతుందో ఒకసారి ఆలోచించండి.
డబ్బు నిలబడుతుంది అన్నవాడు ఎవడన్నా ఉంటే చెయ్యొద్దండి, డబ్బు శాశ్వతంగా ఉండిపోతుంది అని. ఉండదు, అందరికీ తెలుసున్నది, అందుకే చెయ్యొత్తారు. పుత్ర, ఈ భూమి మీద శాశ్వతంగా మా అబ్బాయిలు ఉండిపోతారని చెప్పగలిగేవాడు లేడు. మా ఆవిడ ఉండిపోతుందండి నేను వెళ్ళిపోతానండి అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడు ధైర్యంగా? లేడు, చెప్పలేం. అలా అన్నాడే ఈయన వెళ్ళిపోయి ఆవిడ ఉండిపోవచ్చు, ఆవిడ వెళ్ళిపోయి ఈయన ఉండొచ్చు. అంచేత కళత్రం ఉంటుందని చెప్పడానికి లేదు. కాదండి నేనుంటానండి మా ఆవిడ పోయినా అంటానికి లేదు. అలా అన్నవాడు పోయిన తర్వాత వాడికి చెబుదామంటే వాడికి అర్థం కాదు, అప్పటికే పోయాడు కనుక. ఇక శరీరం, మన శరీరం సంగతి చెప్పేకర్లా. బాంధవాహ అపి, బంధువులు కూడా అంతే. మా బంధువులు మాత్రం ఉంటారు, మేము వెళ్ళిపోతా ఉండడానికి లేదు. బంధువులు మన కళ్ళ ముందే రాబంధువుల్లో రాలిపోతూ ఉంటారు. అంచేత అనిత్యం సర్వమేవ ఇదం, ఇదం సర్వం, ఇదంతా కూడా అనిత్యం, శాశ్వతంగా ఉండదు. ఏ క్షణంలో ఏమైపోతుందో తెలియదు. ఈ క్షణములో ఉన్నది మరో క్షణంలో ఉండదు. మన కళ్ళ ముందు ఆహార పదార్థాలు పాసిపోతున్నాయి, మన శరీరాల్లో మార్పు వస్తోంది, అన్నిటిలో మార్పు వస్తుంది. మార్పు 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 తప్ప ఏ మార్పు అనేది లేదు. కాబట్టి మొత్తం మీద ఈ సృష్టి సమస్తం పరిణామశీలత్వం, ఎక్కడ మార్పు లేకపోవడం అనేది పొరపాటున కూడా లేదు. ఇంకా అటువంటి శరీరాన్ని నీవు ఎలా నమ్ముతున్నావు? నమ్మవు. నమ్మకుండా ధర్మాన్ని ఆచరిస్తే ఈ ధర్మమే సరి అయిన రీతిలో మన వెంట వస్తుంది. తస్మాత్ ధర్మం సమాచరేత్, కాబట్టి ధర్మమును ఆచరించి తీరవలసినదే. నేను ధర్మాచరణ చెయ్యను అంటే ధర్మం చేస్తున్నాం, అది ఎంత చెయ్యగలము, అసలు ఆ ధర్మం అంటే ఏమిటో మన అదృష్టాలను బట్టి మనకు దొరికే సద్గురువులు దాన్ని కొంచెం కొంచెం బోధిస్తారు. మనుష్యుడు భూమిలో బతికున్నంత వరకు తల్లి తండ్రి, ఆ శ్లోకం చాలా గొప్పది. ఇది కూడా తావద్బంధు పితా తావత్ యావజీవతి మానవగా, యావజ్జీవతి మానవగా మృతానామంతరం జ్ఞాత్వా క్షణాత్రేహో నివర్తతే. బతికున్నంత వరకే ఇల్లాలు, భర్త, బంధువులు, ధనాలు. చచ్చిన తర్వాత ఎవడికి ఎవడు సంబంధంలా. ఎంత గింజుకున్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా ఈ శరీరాలను ఇంట్లో అట్టే పెట్టుకోలేం. కుళ్ళి కంపు కొట్టి నానాయాతంతో అసహ్యంగా ఉంటుంది, చెడ్డ చికాకు వచ్చేస్తుంది అప్పుడు. కాబట్టి బ్రతికి ఉన్నంత వరకే ఈ బంధుత్వములు, బ్రతికి ఉన్నంత వరకే ఈ బంధాలు, ఇవన్నీ క్షణాలలో ఎగిరిపోయేవి అని గ్రహించాలి. అది అంత తేలిక కాదు గ్రహించడం. ఏడు బ్యాండ్ మేళంలో సౌండ్ వస్తుంది ఏంటి? సౌండ్ వస్తుంది. మొత్తం మీద మానవ శరీరంతో ఉన్న బంధుత్వం ఇంతే. నేను ఓ మంచి కథ దొరకు చెప్పా, అయినా కొంతమంది అయినా కొత్త వాళ్ళు ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా గుర్తుపెట్టుకోవాలి. ఈ చింతామణిని ఒక డ్రామా వేసేవారు, గుర్తుందిగా మీకు? ఆ చింతామణికి చివరి రోజుల్లో చాలా బుద్ధి వచ్చింది. ఎంతో మందిని పాడు చేసేసాను అని కాశీ దగ్గరికి పోయి సన్యాసినిగా మారిపోయింది. నిజంగా బుద్ధి తెచ్చుకుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం కట్టుకుని ధ్యాయ చక్రాంతకంటూ భక్తితోటి జపం చేసుకుంటూ కూర్చుంది. అయినా పాత బుద్ధి కొంత ఉంటుంది. ఎన్ని చెప్పండి మీరు, మధ్య మధ్యలో దిక్కుమాలిన వాసన కొంతమందికి లాగుతూ ఉంటుంది. ఈ మహానుభావుడు ఆవిడ వెంటబడి సర్వనాశనం అయిపోయాడే బిల్వమంగళుడు. మొత్తం వ్యాపారం అంతా పాడు చేసుకుని పెళ్ళాముని కూడా చంపేసుకుని డబ్బంతా తగలేశాడు. ఆయన మారిపోయి చింతామణిని చూసి, అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే చింతామణి అంటే చాలా గొప్పది. దాని మధ్యలో ఎవరో ఆ నాటకాల్లో కొన్ని కల్పితమైన కథలు పెట్టడం వల్ల కంపైంది. కానీ అసలు చింతామణి లేకపోతే వాడు మనకి కృష్ణ చరిత్రే లేదు. ఎందుకని? ఆ బిల్వమంగళుడు అంటే చింతామణికి యావత్ సంపద నాశనం చేసేసుకున్నవాడు
లీలాసుకుడు అంటే సుకుడిలాగా ఆయన కూడా గొప్పవాడు. లీలాసుకుడు అనే పేరుతో సన్యాసిగా మారిపోయి కృష్ణ కర్ణామృతం రాశాడు. శ్రీకృష్ణ కర్ణామృతం లేదు, రోజు మనం చదువుతుంటాం. హే గోపాలక హే కృపాచల నిధే హే సింధు కన్యాపతే హే గోపీ జనవల్లభ. ఈ శ్లోకం నర్తనశాలలో ద్రౌపది చేత పాడించారు. నిజానికి ఈ శ్లోకం ఈ లీలాసుకుడు రాసింది. ఎన్ని అద్భుతమైన శ్లోకాలు రాశాడంటే అసలు కృష్ణ కర్ణామృతం భాగవత సారం అంతా రాసేశాడు. జనన మరణ ఛేద సంసార తారకమైన మంత్రం కృష్ణ మంత్రం అంటాడు ఆయన. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం అనేది కృష్ణ మంత్రం. దాని తర్వాత రాముడిగా మార్చారు కొంతమంది. ఇన్ని శ్లోకాలు రాసిన ఆ లీలాసుకుడు అంటే ఈ బిల్వమంగళుడు. ఆయన వైశ్యుడు పుట్టుకతో. ఈ చింతామణికి ముందు డబ్బు తగలేసిన తర్వాత పశ్చాత్తాపంతో సన్యాసి ఒక గొప్ప యోగి అయ్యాడు. ఇక ఆయన జాతకమే మారిపోయింది. అంతటి మహానుభావులు వాళ్ళు. నాటకాల కోసం ఈ స్టేజీ వాళ్ళు దాన్ని బండబూతులుగా చేసేసాక ఈ మధ్యన బ్యాన్ చేసేసారు. బ్యాన్ చేసేసిన తర్వాత ఈ లీలాసుకుడు లాంటి గొప్పవాడి చరిత్రే పోయింది చివరికి. అది కానీ నిజానికి అసలు అందులో ఉన్న గొప్పది ఇది. అంతరార్థం నాబోటివాడు చెబితే కానీ మీకు అర్థం కాదు. సరే, లీలాసుకుడు అలా వెళ్ళిపోయాడు. ఈ చింతామణి సన్యాసిని అయిపోయింది. ఈ సన్యాసిని అయిపోయిన చింతామణి కాశీలో కూర్చుని రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో జపం చేసుకునేది. ఆ ఆశ్రమానికి ఎదురుగుండా మరో గొప్ప సన్యాసి గారు ఉన్నారు. చాలా గొప్ప సన్యాసి అయిన ఇంకంత గొప్పవాడు లేడు. పరమజ్ఞాని, వస్తువులు ఎవరి దగ్గర తీసుకోడు, డబ్బు ఇవ్వకుండా పరమ పూజ్యుడు, సాధకుడు ఆయన. అటువంటి ఆ సన్యాసి గారు ఈ చింతామణి పాత చరిత్ర తెలుసు కదా, అందుకని ఏమో ఎందుకు వచ్చింది మనం జపం చేసుకుందాం, మనం దీని బొట్లో పడిపోతే అసలు ఉపాసన పోయి పాడైపోతామేమోనని అటు చూసేవాడు కాదట. పొరపాటును కూడా పలకరిస్తే పలకట్లేదు. ఈ సన్యాసి అంతు చూడాలనుకుంది దేవుడికి. మళ్ళీ కాసి మళ్ళీ పాత బుద్ధి ఎక్కడికి పోతుంది? తేలే కదా కొట్టడం. అలాగా ఎంత సన్యాసినైనా సరే. సరే, ఈయన్ని ఎలా పాడు చెయ్యాలా అని ఎదురు చూస్తున్న ఈవిడికి ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది. ఓసారి ఆవిడ దగ్గరికి ఓ చెప్పులు కుట్టుకునే మాదిగవాడు వచ్చాడు. అమ్మా సన్యాసినమ్మో సన్నాసమ్మో, గవర్నమెంట్ ఆసుపత్రిలో సన్నాసమ్మలు, మరియమ్మలు, కృపావతులు పనిచేస్తూ ఉంటారు. అలాగే ఈవిడు కూడా సన్నాసమ్మ అనుకుని, సన్నాసమ్మ నాకు పిల్లలు లేరమ్మా, ఓ మంచి పిల్లాన్ని ఇప్పించదల్లి అన్నాడు. ఒరే, నీకు నేను పిల్లాన్ని ఇప్పించే మంచి మందు చెబుతాను, మార్గం చెబుతాను, నేను చెప్పినట్టు చేయరా అందుక. తౌరేడు చెప్తే అదే శాస్త్రమోయ్ అన్నాడు. అయితే ఓ పంచి మంచి కొత్త చెప్పుల జతోటి కుట్టించు. ఆ చెప్పుల జత మఖముల జత అయి ఉండాలి, మెత్తగా ఉండాలి. నా షోలాపూర్ చెప్పులు పెళ్లికి పోయి అన్న దిక్కుమల్ల పాట ఒకటి ఉండేది మా చిన్నప్పుడు. అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవని. అలా కాలికి హత్తుకుపోయే చెప్పుల జత అయి ఉండాలి. ఆ చెప్పుల జత మణికర్ణికా ఘట్టానికి వెళ్లే మార్గంలో పెట్టు. నువ్వు మాత్రం ఆ చెప్పులకి దగ్గరలో కాకుండా దూరంగా ఏ చెట్టు చాటునో పొదలోనో ఉండి నక్కి చూడు. ఎవడైనా ఆ చెప్పుల జత ఎత్తుకుపోయి లేక వేసుకునేదాకా ఎదురు చూడు. చెప్పుల జత ఎత్తుకుపోయాక నాకు చెప్పు. నువ్వు మాత్రం ఆ చెప్పుల జత పట్టుకెళ్ళిన వాడిని ఏమనొద్దు, వాడి దగ్గర డబ్బులు ఇచ్చుకోవద్దు. ఇలా నేను చెప్పినట్టు చేస్తే నీకు పిల్లలు వస్తారు. అందుకే ఆవిడ ఎందుకు చెప్పిందో తర్వాత చెప్తాను. సరే, వీడు ఆ రోజు నుంచి ఓ మంచి కొత్త చెప్పుల జత తయారు చేసి పిల్లల కోసం మణికర్ణికా ఘట్టం గంగానదికి గొప్ప స్థానాలు రేవు. ఆ రేవుకి వెళ్లే మార్గంలో ఇసుక దగ్గర పెట్టాడు. రోజు చెట్టు చాటు నుంచి చూసేవాడు, ఎవరైనా వచ్చారా, ఈ చెప్పుల జత పట్టుకెడుతున్నారా అని. అబ్బే, ఒకడు రావట్లా, చెప్పుల జత పట్టుకెళ్ళట్లా. అలాగే వాడు విసుక్కోకుండా నెల్లాళ్ళు వెయిట్ చేశాడు. ఎదురు చూడవలసిందే దేనికైనా కాలం కలిసి వచ్చేదాకా. ఇలా ఉండగా ఇలా మే నెల వచ్చింది. చూస్తున్నాగా ఎండలు మండి చచ్చిపోతున్నాం. ఎండ అంటే నీ మొహం మండ అన్నట్టు వినబడుతుంది మనకి. అంతలో చెవులు గళ్ళు పడిపోయి ఏం దొరుకుతుందో తెలియటంలా.
దానికి తోడేమో ఈ వేసవకాలంలో ఈ ఎండకి తోడు నా బొట్టు వెనక్కి దోసి మీరంతా అక్కడ హాయి గాలి వచ్చే తోటి కూర్చున్నారు. నా వెనకాల కిరసనాయిల వాసన వీళ్ళు. ఈ ఒకటి కాదు నాకు పరీక్షలు. అలాగే పాపం ఆ ఎండలో నానాయాత్ర పడిపోతూ ఈ సన్యాసి గారు, అసలు సన్యాసి గారు, గురువు గారు స్నానానికి వచ్చాడు. చెప్పులు లేకుండా వెళ్ళండి ఆయన. స్నానం చేసి రిటర్న్ అయ్యే టైంలో కాళ్ళు చుర్రు చుర్రు అని కాలిపోతున్నాయి. అవో ఏం తట్టుకోలేక చూస్తే ఆ ఇసుక దగ్గర ఏమున్నాయి, కొత్త చెప్పుల జత, మెత్తని చెప్పుల జత కనపడింది. డబ్బులు ఇవ్వకుండా చెప్పులు వేసుకోకూడదు. ఎవరున్నారు అని ఆయన అటు ఇటు చూసి, ఓహో ఈ చెప్పుల జత ఎవరిక్కడ పెట్టారు అని అడిగాడు. ఈ మాదిగవాడు కిక్కురు మంటలా. చెప్పిందిగా సన్యాసినమ్మ గారు, చింతామణి గారు, కిక్కురు మనకరాపే, కిక్కురు మనకుండా ఉంటేనే నీకు పిల్లలు పుడతారనడం వల్ల మాట్లాడలా. ఒరే ఎవర్రా బాబు అని అరిచాడు, మాట్లాడలే వీడు. సరే ముందు ప్రాణం పోతోంది, ఈ చెప్పులు వేసుకుపోదాం, తర్వాత ఎవడో ఈ చెప్పులు ఎవరివో కనుక్కుని డబ్బులు ఇచ్చేద్దాం, రుణం తీర్చుకుందాం, ముందు పని అయిపోవాలి అనుకుని ఈయన ఆ చెప్పులు జత వేసుకుని వెళ్ళిపోయాడు. సరే మొత్తం మీద వెళ్ళిపోయాడు. ఆశ్రమానికి వచ్చేసాడు. మాదిగూడని కౌరు పెట్టాడు చెప్పుల షాపులన్నిటికీ. గంగా నదీ తీరంలో మణికర్ణికా ఘట్టంలో మేము ఒక కొత్త చెప్పుల జత చూసాం, వేసుకున్నాం. ఆ చెప్పుల జత ఎవరిదో వానరస్ వచ్చి డబ్బులు పెట్టుకెళ్ళవలసిందో హోయని. ఎవరు కిక్కురుమల్లా, ఎవడవి కావు గనక వీడికి చెప్పులు పెట్టినవాడు అస్సలు మాట్లాడలా. ఆ తర్వాత వాడు వచ్చి సన్యాసినమ్మతో, అమ్మా సన్యాసినమ్మ మీరు చెప్పినట్టే చేశానమ్మా, ఇవాళ చెప్పుల జతని మీ ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్న స్వాములారు వేసుకున్నారు, మృత్పిండ స్వామి వారైనా ఆయన వేసుకున్నారు అన్న చెప్పాడు అని చెప్పగానే ఆవిడ సరే అయితే నువ్వు కిక్కురు అనకుండా ఊరుకో, చూడు కొద్ది రోజుల్లో నీ కొడుకు పుడతాడు అన్నది. పాప మీ స్వాముల వారు బెంగెట్టేసుకున్నాడు. చెప్పులు వేసుకున్నాను చెప్పకుండా పట్టుకుపోతే అది రుణం, దొంగతనం. ఈ పాపానికి నేను ఎవడు ఈ చెప్పులు ఎక్కడ పెట్టాడో వాడి ఇంట్లో కొడుకునే పుట్టాలి. అయితే సన్యాసిని కనుక వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఆ క్షణమే శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ మాదిగవాడి భార్య కడుపులో ప్రవేశించాడు. ఇప్పుడు అర్థమైందా మనం అంతా ఎలా పుట్టామో? మనం ఇలాగే తెలియక ఎవరి దగ్గర రుణం తీసేసుకున్నాం ఒట్టినే. గురువు గారు చెప్పులు ఎత్తుకుపోయిన వాళ్ళు, అలాగే మీ చెప్పులు ఎత్తుకుపోయిన వాడు, లేకపోతే మీరు ఎత్తుకుపోయినా తెలుసో తెలియక ఇతరులు ఎత్తుకుపోతే వాళ్ళని కొల్లగొడితే ఆ కొల్లగొట్టిన పాపానికి మనం మళ్ళీ జన్మెత్తి ఇలాగే ఎవడి దగ్గర మనం మోసం చేసి కొట్టేసాం వాడి కొడుకులమే పుడతాం, కూతుళ్ళం. ఇవే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణానుబంధం ఉంటేనే పిల్లలు, లేకపోతే ఏం ఉండదు. శరీరాలు, ఇళ్ళు, ఈ పశువులు, పత్నులు, ఇవన్నీ బంధాలు ఎలా వస్తున్నాయి? వాళ్ళు మొగుడు పెళ్ళాలు అయ్యారంటే వాళ్ళకి ఏదో బంధం ఉంది. పూర్వం కొట్టుకుంటున్నారంటే మొగుడు పెళ్ళాలు, పూర్వజన్మలో వీళ్ళు ఎలక పిల్లియో కుక్క పిల్లియో అయ్యి ఉంటారు అనమాట. ఇక అక్కడి నుంచి ఆ పిల్లి కుక్క బంధం, పూర్వం పిల్లి తెచ్చుకొచ్చిన రొట్టిని కుక్క తినేసింది అనుకోండి, వాళ్ళు మొగుడు పెళ్ళాలై పుడతారు. కానీ పూర్వం పిల్లి కుక్క కదా, అందుకనే ఈవిడ అంటే ఆయన బావు అంటాడు. ఇది గొడవ. అసలు మాటలు కాదు మరి, ఇవన్నీ మన బంధాలు. నేను చెప్పిన దాంట్లో రవ్వంత అతిశయోక్తి లేదు, మీరు నవ్వుతున్నారు కానీ అసలు. సరే ఏం చేస్తాం, ఇదో పక్కన పెడదాం. ఇవన్నీ రుణానుబంధములే. చెప్పులు జత వేసుకున్నందుకు పాపం మన ప్రొఫెసర్ సన్యాసి గారు ఆ మాదిగవాడి భార్య కడుపులో ప్రవేశించాడు. మా ఆవిడ కడుపుతో ఉందమ్మా అనగానే సంతోషం. ఒరే అబ్బాయి నీకు రహస్యం చెబుతున్నా, నీ కొడుకు పుడతాడు, చాలా గొప్పవాడు అవుతాడు. వాడి దగ్గర నువ్వు ఎప్పుడైనా ఒక్క రూపాయి తీసుకున్నావా ఆ కొడుకు నీకు దూరం అయిపోతాడు. నీ కొడుకు నీకు తక్కువ రుణంతో పుట్టాడు. చెప్పుల జత రుణం ఎంతండి ఆ రోజుల్లో, అందుకని రుణం తీరిపోతే వాడు వెళ్ళిపోతాడు. అందుకని ఈవిడ విషయం చెప్పలా. సన్యాసి కొడుకుగా పుట్టాడని చెప్పకుండా నీ కొడుకు తక్కువ రుణంతో పుట్టాడు గనుక నీవు పొరపాటును కూడా నీ కొడుకు దగ్గర ఒక్క పైసా పుచ్చుకోకు. పుచ్చుకున్నావా వాడికి నీకు రుణం తీరిపోతుంది. చచ్చినా పుచ్చుకోద్దు. అలాగేనమ్మా నువ్వేం చెబితే అదే అన్నాడే. ఆ తర్వాత కొద్ది రోజులకి వాడికి ఆ కొడుకు పుట్టాడు. పుట్టాక అందరిలాగే ఏడవడు, పాలు తాగడు. అమ్మ సన్యాసినమ్మ పాలు తాగట్లేదు, ఏడవట్లేదు, నీ ధర్మం అని కొడుకు పుట్టాడు, వాడు ఏమైపోతాడు అని బెంగమ్మ అంటే ఈవిడ నేను వస్తాను రా అబ్బాయి అని వచ్చిందిట. వచ్చి కుర్రాన్ని చూసింది. వాడు అలా తన్మయత్వంతో జపంలో ఉన్నాడు. ఇప్పుడు మొదటిసారిగా వాడికి బాధ అనిపించిందిట. ఎంత పాపం చేశాను,
ఆయన నాతో మాట్లాడలేదని ఆయన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని అంతటి సన్యాసిని మాదిగూడలో పుట్టేలా చేశాను అర్రే అని కొంచెం దుఃఖంతో కస్త్వం అని అడిగింది. ఎవడవు నీవు అంది. కశ్చిత్ సన్యాసిరహం అన్నాడు. ఒకానొక సన్యాసిని. ఎందుకు పుట్టావు? ఎవరో చెప్పులు అక్కడ పెట్టారు, ఆ చెప్పులు తెలియక వేసుకున్నాను, ఆ చెప్పులు పెట్టింది వీడే, అంచేత ఆ చెప్పులు వేసుకోవడం వల్ల రుణం వల్ల ఇంట్లో పుట్టాను. పాపం ఆవిడ, అయ్యా ఆ పాపం నాదే అని. ఇదంతా సంస్కృతులు వీడికి అర్థం కాదుగా మరి. అందుకని వాడితో మాట్లాడి, మరి ఎందువల్ల నువ్వు పుట్టాక పాలు తాగడం లేదంటే, నేను మహా నియమనిష్టలు కలిగిన వాడిని, ఈ తల్లి పాలు ఎలా తాగాను, తాగితే రుణం పెరిగిపోయి చివరికి నాశనం అయిపోతాను, అందుకే ప్రాయోపవేశంతో శరీరం విడిచిపెట్టేస్తున్నాను అన్నట్ట. పుట్టినవాడు చావకూడదు కదా, తనంత తాను అన్నది. మరేం చెయ్యను అన్నాడు ఆయన. నేను ఆవు పాలు తెచ్చిపోస్తాను, తాగుతావా అంది. అయితే తాగుతానన్నాడు. ఈవిడ ఆ మాదిగవాడితోటి, నాయన నీ కొడుకు కారణ జన్ముడురా, వాడు మీ ఇంట్లో ఏం తినడు తాగడు, ఏమనుకోకుండా రోజు ఆవు పాలు నేనే పట్టుకొచ్చిస్తాను, నేను చేసిన పాపం ఒకటి ఉందిలే, ప్రాయశ్చిత్తం నేనే చేసుకుంటాను, ఇంకా అవి తప్పేం తాగడు, నువ్వు వాడిని ఏమి ఏడిపించకు, కానీ వాడు గుర్తుపెట్టుకో, వాడి దగ్గర డబ్బులు ఇచ్చుకున్నావా నీకు వాడికి రుణం తీరిపోతుంది అని చెప్పేసి తన ఆశ్రమం నుంచి ఆవు పాలు పట్టుకొచ్చి ఆయనకి నైవేద్యం పెట్టి చేసిన పాపాన్ని కొంచెం ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పశ్చాత్తాపంతో పోయేది. ఆవు పాలతో బతికెట్టా కుర్రాడు. వాడికి 8 ఏళ్ళు వచ్చాయి. మహాసన్యాసి పుట్టుకతో పండితుడైపోయాడు. నాకు మళ్ళీ అనర్గళంగా పురాణాలు పాండిత్యం విజృంభించి చెప్పేసి వాడు ఆయన. పుట్టుకతో వస్తాయి కారణ జన్ములకి, ఇందాక చెప్పినట్టుగా. ఎంత చదువుకున్నా రమ్మంటే రావు కొందరికి. అదే కారణం. అది మనం ఎప్పుడూ కూడా సక్రమంగా రుణం తీర్చుకోవాలి. అందుకే ఇవాళ మీకు చాలా మందికి ఎందుకని పాండిత్యం రావట్లేదంటే, గురువుగారు రుణం తీర్చుకోవట్లేదు ఎక్కువ మంది. గురువుల దగ్గర పాఠం చదివి డబ్బులు ఇవ్వరు కొంతమంది, పూజలు చేయించుకుని డబ్బులు ఇవ్వరు కొంతమంది. ఇలాగా ఏవో ఒక రుణాలు మిగిలిపోతున్నాయి. ఆ రుణమే మనల్ని ప్రమాద పాలు చేస్తుంది అనమాట. అన్నిటికీ అంతే. ఉపన్యాసం చెప్పించుకుని అయిపోయాక వాడికి 100, 150 చేతిలో పెడితే ఆ పాపం నిన్ను కట్టి కొడపతటండి. మహాపాపాలు ఇవన్నీ కూడా. నేను చాలా చోట్ల చూస్తుంటా, దోపిడీ వ్యవస్థల్లో ఇదోటి ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఎప్పుడూ కూడా వీటి రుణం కట్టలేము. మన చేతి సొమ్మిచ్చినట్టుగా మనం ఎందుకు రుణం చెయ్యాలి? చేయలేకపోతే మానే, అంతే. మహాపాపం అన్నారు. చెయ్యడం తక్కువ చేస్తే పాపం, ఎక్కువ చెయ్యాలి. కొన్ని రుణం తీర్చుకోలేము. వేదం చదివించుకుని యజ్ఞం చేయించుకుని వాడికి 116 చేతిలో పెట్టాట దౌర్భాగ్యుడు ఒకడు, లేకపోతే 200, 300. మొన్న రోజున ఒక పండితుడు, వేద పండితుడు బాగుపోయాడు. వేదమునకు నీ దగ్గర శక్తి ఉండి 116 వెలకట్టి గంటేస్తే ఈ పాపం వల్ల నువ్వు వచ్చే జనంలో మరి మాదిగవాడై పుట్టవా? పుట్టేప్పుడు ఎంత యాతన పడిపోతావు, చెప్పులు కుట్టుకుంటూ రోడ్డు పక్కన పడతావు. అప్పుడే ఇవన్నీ ఈ నరకాలన్నీ. నేను చెబుతున్నవన్నీ సత్య ప్రమాణాలను పురాణ ప్రమాణాలు గుర్తుపెట్టుకోండి. అందులో గురు రుణం, ఈ ఉపన్యాసకుల రుణం అంత తేలిగ్గా తీర్చుకోలేం. వేద పండితుల రుణం లేకపోతే మానే, నీకు ఇష్టం లేదు. నువ్వు దరిద్రుడు అయితే అప్పుడు చెప్పు, నేను దరిద్రుణ్ణి, నేను పేదవాణ్ణి, నేను చేయలేనని చెప్పి. అప్పుడు వాడు ఫ్రీగా చేస్తాట, దోషం లేదట. దరిద్రుడికి దోషంలా. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే, పేదవాళ్లే బాగుంటున్నారు ఈ రోజుల్లో. ఎందుకు పనికిరాని ఒక పేద ఆవిడ హైదరాబాద్ లో ఉపన్యాసం చెప్పించుకుని 1000 రూపాయలు ఇచ్చింది. ఆవిడ తెల్లారులు ఇస్తే మింగం ఎత్తుకులేదు ఆవిడికి బాబు. అటువంటిది ఐశ్వర్యం బాగా ఉండి 10 రూపాయలు చేతిలో పెడితే అది మహాపాపం. ఇలా చెప్పానని ఏమనుకోకండి, కొన్ని ధర్మాలు చెప్పి తీరాలి కాబట్టి చెబుతున్నాం అనమాట. ఇంత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మహానుభావుడు అలాంటి రుణాలు ఏమీ లేనివాడు, సన్యాసి, గొప్పవాడు. దురదృష్టవశాత్తు చెప్పులెచ్చుకుని ఇక్కడ పుట్టిన పూర్వజన్మ సుకృతం వల్ల, వాసన వల్ల పరమ పండితుడు అయిపోయాడు. ఆ పాండిత్యంతో విజృంభించే శ్లోకాలు చెబుతున్నాడు. తండ్రి సంతోషించాడు. ఈ లోపు ఒక ఇబ్బంది వచ్చింది ఆయనకి. ఒక రోజున ఈ తండ్రి గారు, అంటే ఈ చెప్పులు కుట్టుకునే ఆయన, సంస్కారం కలిగిన వాడు కాబట్టి ఆ ఇంట్లో పుట్టాడులేండి ఈయన కూడా. రాజుగారి కోసం ఊరంతా దండోరా వేస్తాట. పూర్వం ఏం చేసేవారంటే, ఊరంతా కాపలాకి తిరిగేవారు డప్పేసి. మొదటి జాము గడిచిందో, హోయ్ మెలకుగా ఉండండి, దొంగలుంటారు జాగ్రత్త. అలాగే రెండో జాము గడిచింది, జాగ్రత్త దొంగలుంటారు హోయ్ అని చాటింపేసేవారు వీధుల్లో. అప్పుడు ఇళ్లలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా దొంగలు పుడుతున్నారు లేదో చూసుకునేవారు. ఈ చాటింపు వేసే డ్యూటీ వీడికి వారానికి 2 రోజులు ఉంటుంది. ఓ రోజు వీడి డ్యూటీ
ఆ డ్యూటీ టేబుల్ వేరే చోట బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. అందుకని ఆ డ్యూటీ చేయటానికి వాడు ఏం చేశాడు, కొడుకులు పిలిచి, కొడుక అమ్మ కూడా వస్తుంది డప్పేస్తూ 9 గంటలు దాటగానే మొదటి జాము గడిచిందని, అలాగే అమ్మ చెప్పగానే మళ్ళీ రెండో జాము గడిచిందని, ఇలా 9ంటికి 12ంటికి మళ్ళీ 3ంటికి తెల్లవారుజామున 6ంటికి 4 జాముల్లో 4 దండోరాలు వెయ్యి ఏ అన్నాడు. అలాగే డాడీ అన్నాడు వాడు. వాడికి డప్పిచ్చాడు ఈయన. వాడు పెళ్లికి వెళ్ళిపోయాడు. ఈ మాదిగవాడి భార్య ఈ కుర్రాన్ని వెంట పెట్టుకుని చక్కగా వీధుల్లో తిప్పింది, నగర వీధుల్లో. అది రాజధాని కదా మరి. ఆ రాజధాని వీధుల్లో డప్పెయ్యిరా అంది. వీడు డప్పేసేట. వీళ్ళ నాన్న ఏమని డప్పేసేవాడు, మొదటి జాము గడిచింది, దొంగలు ఇంట్లో పడతారేమో జాగ్రత్త హోయ్ అని అరిచేవాడు. వీడు అలా అల్లా ఏమన్నాడు అంటే, కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానవైరా జ్ఞానరత్నాపకారీ చ తస్మాత్ జాగృత జాగృత. ఒరే, మీ శరీరాలే ఇళ్ళు. ఈ శరీరం అనే ఇంట్లో జ్ఞానం అనే రత్నం ఉంది. ఏముంది? మన శరీరం ఒక ఇల్లుట. ఈ ఇంట్లో రత్నం ఉందిట, జ్ఞానరత్నాలు. ఈ జ్ఞానం అనే రత్నాలని దొంగతనం చేయడానికి దొంగలు వస్తారు. మీ శరీరం అనే ఇంట్లో ప్రవేశిస్తున్నారు. ఈ దొంగలు ఎవరు? కామః క్రోధశ్చ లోభశ్చ, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. ఈ దొంగలు నీ ఇంట్లో దూరి జ్ఞానములనే రత్నములు ఎత్తుకుపోతారు. నువ్వు నాశనం అయిపోతావు. కొంచెం జాగ్రత్తగా ఉండు. అంటే మెలకుగా ఉండు. జాగ్రత్త అంటే మెలకుగా ఉండు, నిద్రపోకు. నాశనం కాకు, నీ జ్ఞానం పోకుండా కాపాడుకో. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. మన ఇల్లే, మన శరీరమే ఇల్లుట. ఇందులో దొంగలు ఎవరు అంటే కామక్రోధాదులు. ఇందులో ఉన్న డబ్బు ఏమిటి అంటే మన జ్ఞానమే. ఇప్పుడు మీరంతా కష్టపడి వింటున్న పురాణం మీ రత్నాలు ఇవి. ఈ కామక్రోధాదులు ఎత్తుకుపోకుండా కాపాడుకోవాలి, మెలకుగా ఉండాలి. అంటే చాలా జాగ్రత్తగా గురుభక్తితో వాటిని మననం చేయమని అర్థం అన్నమాట. ఆ పూట రాజుగారికి నిద్ర పట్ల. ఆయన డాబా మీద తిరుగుతున్నాడు. ఆయన ఈ శ్లోకం అన్నాడు, మతిపోయింది. ఆయన పండితుడు. ఏం చాటింపిది అసలు, వీడెక్కడ మాదిగోడు, ఏం పండితుడండి. ఇంత పూర్వం దొంగలత్నారాయ్ మెలకుగా ఉండండి అనే చాటింపులు విన్నాం. ఈ అద్భుతమైన చాటింపు ఏమిటని ఇక నిద్రపోకుండా అలాగే తిరుగుతున్నాడు ఆయన. మళ్ళా రెండో జాములో వాడు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, మళ్ళీ పెరుగుతావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, శాశ్వతం కాదురా నీ శరీరం, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చాటింది. అదే పునరపి జననం పునరపి మరణం అన్నమాట. ఇలా ఒక్కొక్క జాములో ఒక్కొక్క శ్లోకం చదువుతున్నాడు వాడు డప్పేస్తూ. రాజుగారికి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఇంకా రాత్రి నిద్రపోకుండా అదే శ్లోకాలు. ఎంత వేదాంత రహస్యం, ఎంత గొప్పది ఈ రహస్యం అనుకుని పొద్దుటే 2 భటుల్ని రాత్రి దండోరా వేసిన ఆ మాదిగ వ్యక్తిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు. భటులు పొద్దున్నే వచ్చేసరి. ఈ లోపు అసలు మాదిగవాడు పాపం పెళ్లికెళ్ళి వచ్చేసాడు కూడా. రే, రాత్రి దండోరా వేసింది ఎవర్రా? ఎవడో కుర్రాడి గొంతు వినపడింది రాజుగారి కంటే. అయ్యి బాబోయ్, రాత్రి పెళ్లికి వెళ్ళానండి, మా అబ్బాయిని పంపించేసినానండి, ఆడి ఏటైపోనాడు, ఏటండి బాబాయ్, ఏటన్నాడు, ఏటండే. ఏమో అదంతా మాకు అనవసరం, రాజుగారు నేను తీసుకురమ్మన్నారు, వాడు నువ్వు రండి అన్నారు. మా అబ్బాయి బాబోయ్, మీ అబ్బాయి లేదు, జబ్బాయి లేదు, నడరా అని చెప్పి వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని భట్లకేం తెలుసు ఇటు చూపోయారు. వీడికి కంగారు వచ్చేసింది, మా అబ్బాయిని చంపేస్తారేమో, ఏమన్నారు అంటే నేనేమన్నాను డాడీ అని శ్లోకాలు చదివానన్నట్టు. శ్లోకాలు ఎందుకు చదివావురా అని వీడు శ్లోకాలు ఎట్టి, దొంగలున్నారని అరవమన్నాను కదా అని కొంచెం బెంగ. రాజుగారి సభలోకి వెళ్ళగానే అక్కడి నుంచే సాష్టాంగ పడిపోయి, మారాదోయ్ నన్ను రక్షించండి బాబోయ్, నాకు ఒకడే కొడుకండి బాబా, ఓ సన్నాసమ్మ మాట విని ఈ పిల్లానికి అన్నానండే, మా అబ్బాయిని కాపాడండి బాబయ్య అన్నాడు వీడు. నువ్వు ఉండరా మధ్యలో నీ కూడా పెట్టి పారకంలో పడకలాగాని. నాయన మహానుభావ, నువ్వు మాదిగవాడి రూపంలో ఉన్న ఏ విష్ణువి శివుడివి, రాజుని దండం పెట్టడానికేమో అహంకారం, నీ జ్ఞానానికేమో సాష్టాంగపడాలి. ఎంతైనా మరి దేశానికి మహారాజు దండం పెట్టలేడు,
అలాగని నీ పాండిత్యానికి దండం పెట్టకుండా ఉండలేను. మహాత్మా ఎవరవు నువ్వు అన్నట్టు సింహాసనం మీద లేచి నిలబడి రాజుగారి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాడు ఈ వాదిగోడి తండ్రి. అయ్యి బాబాయ్ నా కొడుకు ఎంత గొప్పవాడాని. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఇదంతా సంస్కృతంలో, మళ్ళీ ఎవరికి తెలియదు, జ్ఞానులకి తప్ప. ఒకానొక సన్యాసిని దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, అద్భుతమైన నీ తత్వబోధతో నాకు కనువిముక్కు కలగజేశావు. ఈ సంసారం అస్థిరమని, భ్రమమని, ఈ శరీరం ఇవాళ ఉండి రేపు పోతుందని, ఈ శరీరం అనేటటువంటి ఇంటిలో కామక్రోధ లోభాదులనే దొంగలుండి జ్ఞానమనే రత్నాలు అపహరిస్తున్నారని నువ్వు చెప్పిన ఉపదేశం విన్నా. ఇక నేను మోసపోను. నేను శాశ్వతమైన కైవల్యం పొందడానికి కావలసిన సాధన చేస్తాను. నీకు నమస్కారం. ఈ గురుదక్షిణగా ఇస్తున్నానని ఓ పెద్ద మూట రత్నాల మూట కట్టించాడు. ఆ రోజుల్లో 14 కోట్లు ఉంటుంది అది. ఆ 14 కోట్ల మూట ఒక గంపలో పెట్టించాడు. ఇప్పుడు పుచ్చుకున్నాడు. మళ్ళీ మనకు అనుమానం, ఈయన పుచ్చుకోవచ్చా అని. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒట్టినే పుచ్చుకోకూడదు, పురాణం చెప్పి పుచ్చుకోవచ్చు. ఈయన బోధ చేశాడు గురుదక్షిణది. నేను ఏ ఇహి లేకుండా మాట్లాడకుండా పుచ్చుకుంటే పాపం. పురాణం చెప్పాక మీరు ఇస్తే అప్పుడు అది రుణం కాదు, ఇవ్వకపోతే మీకు పాపం. అంటే మీకంటే మీకు కాదులండి, మీరు ఎలాగో ఎంతో కొంత ఇస్తున్నారు కానీ ఇవ్వని వాడికి పాపం. అంటే ఇది రుణం మీకు, గురుదక్షిణ. ఇప్పుడు చెప్పి పుచ్చుకుంటున్నా. మీరు వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం, ఒక వస్తువు అమ్మి డబ్బులు ఇచ్చుకుంటున్నారుగా ధర్మంగా, అది పాపం కాదు. అసలు అందులో ఏమి సరుకులు నాణ్యత లేకుండా అంతా మోసం చేసి ఇప్పుడు సిమెంట్ అని చెప్పి బూడిద అమ్మితే అది పాపం, కల్తీ చేస్తే. అవునా? అంచేత అది దోషం కాదు అని గురువులకు నియమం. అందుకని గురుదక్షిణగా ఎంత ఇచ్చినా పుచ్చుకోవచ్చు. వ్యాపారంలో మళ్ళీ నియమం ఉంది. 10 రూపాయల సరుకు మహా అయితే 11 రూపాయలకు అమ్మచ్చు, 200లకు అమ్మకూడదు. కానీ గురుదక్షిణకి నియమం లేదు, అది ఎంతైనా ఇవ్వవచ్చు. అది గురుదక్షిణ గనక. అందుకని ఆ డబ్బు పుచ్చుకున్నాడు, ఆ మూట పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఇంటికి వచ్చాట. నా కొడుకోయ్ నువ్వు ఎంత గొప్పవాడు నాకు తెలియదని ఆనందపడిపోతున్నట్ట. కానీ వీడిచ్చిన డబ్బు పుచ్చుకోవట్లా. పుచ్చుకుంటే రుణం తీరిపోతుందని చెప్పిందిగా సన్యాసినమ్మ, మరి అందుకని పుచ్చుకోలే. ఇంటికి వచ్చాడు. ఈ సన్యాసి గారు అదృష్టమో మాదిగవాడి దురదృష్టమో, మాదిగ గూడు అంతా అంటుకుపోయి కాలిపోతోంది. కాలిపోతూ ఉంటే ఆ లోపల సామానంతా తీసుకొచ్చి బయటికి ఇస్తుందిట వాడి పెళ్ళం. ఏమండోయ్ మీరు అలా వెళ్ళారు, గూడు అంటుకుపోయింది, ఇల్లు అంటుకుపోయింది, సామాను తీయండోయ్ అని. కొడుకు కూడా, నాన్న నేను సామాను బయటికి తెస్తాను, లోపలికి వెళ్ళి ఒక కంపలో ఈ డబ్బు పెట్టి వాళ్ళ నాన్న చేతిలో పెట్టేశాట. ఆ సామాను అందిస్తూ అందులో పెట్టేశాడు ఈ 14 కోట్లు. వాడు సామాను అనుకున్నాడు కానీ ఇవనుకోలే. ఆ డబ్బులు ఆగేసుకున్నాడు, పుచ్చుకున్నాడు. పుచ్చుకోగానే వీడు గుడిసెలోకి వెళ్ళాడు. వెంటనే గుడిసె తగులడిపోయింది, కాలి బూడిదైపోయింది. అందులో వీడు కూడా కాలి చచ్చిపోయాడు. చచ్చిపోయి వెంటనే ఈ కుర్రాడు సన్యాసి అయిపోయాడు. నా కొడుకు కాలిపోయాడు బాబోయ్ అని వీడు ఎంత ఏడ్చినా కొడుకు సజీవంగా కళ్ళ ముందు కాలిపోయాడు, బూడిదైపోయాడు. ఆశ్చర్యంగా. అంటే రుణం విముక్తి అయిపోయింది. ఆ తర్వాత చింతామణి పశ్చాత్తాపంతో సన్యాసిని పాడు చేశాను, ఆయన్ని కొంతకాలం వేడిపించానని అక్కడి నుంచి మరో చోటికి పోయి శరీరం విడిచిపెట్టేదాకా ఒంటికాలు మీద జపం చేశాను. ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే, ఇంత ప్రమాదకరమైనది ఈ శరీరం రుణానుబంధం వల్ల ఏర్పడింది. తెలుసో తెలియకో ఎవరికైనా రుణం ఉంటే పుచ్చుకుంటే ఆ వస్తువులని మళ్ళీ మనం రుణం తీర్చుకోవడానికి పుడతాం. ఆ రుణానుబంధం తీర్చుకోవడానికే మానవుడు అనుక్షణం జాగరూకుడై ప్రేమాదులు రాగద్వేషాదులకు అతీతంగా భగవత్ పాదపద్మాలని ఆరాధించాలి అని ఈ 98వ శ్లోకంలో వరాహస్వామి వారు భూదేవికి చెప్పారు. ఇంకా భాగవత మహిమ అయిపోయాక ఇక్కడి నుంచి ఇంకా ఈ అష్టమోధ్యాయాల్లో విజృంభిస్తాడు ఆయన. భాగవత మహిమ అంతా పక్క వెళ్ళిపోయింది. ఇక ఇక్కడి నుంచి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, చాలా కొత్త విషయాలు, గొప్ప విషయాలు వస్తాయి మనకి రోజు కూడా. భక్తి శ్రద్ధలతో విందాం. రేపు ఒక్కరోజు గురువారం మీ అందరికీ రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ తదుపరి డేటు అనౌన్స్ చేస్తాం, టీవీలో ఇస్తాం, లేదా ఇక్కడ బ్యానర్లో రాస్తాం. ప్రస్తుతానికి రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు మీ అందరికీ రెస్ట్. ఆ తర్వాత మళ్ళీ కలుసుకుంటాం చాలా గొప్ప కథలతోటి. అందువల్ల మీరు వీటిని మననం చేసుకుంటూ మీకు ముందే చెప్పినట్టుగా
బ్రహ్మలోకం నుంచి బ్రహ్మగారు రవిగా కృష్ణగా సరస్వతీదేవిని నేను పద్మాకర్ గారిగా మీరంతా సిద్ధ పురుషులంతా ఋషులంతా మీ భక్తుల రూపంలో వచ్చారు. మీరంతా కూడా ఈ ఉపాసన కాండను ఇలాగే కొనసాగించండి. 18 పురాణాలు ఈ ఆస్థాన మండపంలో చెప్పుకుందాం. అక్కడ కూర్చున్నప్పుడు సరస్వతి వచ్చాక 18 పురాణాలు పూర్తయ్యాక మరి ఇక్కడికి ఇంకే దేవత వస్తుందో మనకి తెలియదు. రావచ్చు. ఆ దేవత అనుగ్రహం పొందండి, అంబికా అనుగ్రహం పొందండి. జై అంబికా మాతకి, జై పురాణ దేవతకి, వేదవ్యాస మహర్షికి, సమస్త సద్గురువులకి మరొక్కసారి జై అంబికా మాతకి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.